पति ब्रह्मचारी। నిన్న రాత్రి నువ్వు తనకి ఇంట్లో ఆరతి తీసావా? మీరిద్దరూ ఒకే బెడ్ లో ఒకే రూమ్ లో. సూరజ్ అవసరం అయితే ప్రాణాలు కూడా వదులుకుంటాడు, కానీ ఒక అమ్మాయి కోసం బ్రహ్మచార్యాన్ని వదులుకోడు. అర్థమైందా? ఆ పెళ్లి కేవలం సిట్యువేషన్ వల్ల జరిగిన ఒక కాంట్రాక్ట్ అంతే. మొదటి విషయం, మా అయ్యగారు మాట నేను కాదనలేను. రెండో విషయం ఏంటంటే నాకు డబ్బులు చాలా అవసరమైంది. అర్థమైందా? దీని తర్వాత నువ్వు ఏమైనా అనుకో, నాకు దాని గురించి ఏం బాధ లేదు. ఇదిగో ఇక్కడ ఒక పిచ్చిది బయట ఉంది, ఇంకొక పిచ్చిది లోపల నా ప్రాణాలు తీయడానికి కాసుకోడుంది. ఇద్దరు కలిసి నా ప్రాణాలు తీయకుండా వదలరు అనుకుంటా. మావయ్య, ఆకలేస్తుందా? నేనేదైనా చెయ్యనా? లేదమ్మా, ఇది నేను నా కోసం ఖర్చు చేయలేదు, ఆ అమ్మాయి కోసం చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఇలాగే కదా తను తినుంటుంది. ఓసి మోనికా దొంగ, అందరి కోసం కొనిపెట్టించిన పిస్తా బాదం మొత్తం నువ్వే తినేస్తావా? మీ అమ్మ ఏమన్నా పంపించిందా? నీకిక మీదట ఈ పాయసం లేదు, పిస్తా బాదము లేదు. 4 బాదం నేను తిన్నందుకు మా అత్తయ్య పాయసం కూడా తాకూడదని చెప్పారు. కానీ మా మావయ్య ఏంటంటే కొత్త కోడలికి పని చేస్తున్నారు. వచ్చింది గొప్పింటి కోడలు, పుట్టింటి నుంచి ఒక చిన్న ముక్క బంగారు కూడా తీసుకురాలేదు. తీసుకో, తినమ్మా. తిను తల్లి, లేకపోతే బలం ఎలా వస్తుంది? ఏం చేయను ఈ బలంతో? ఎవరితో గొడవ పడాలి? ఇలాంటి నిర్ణయం తీసుకున్న నా జీవితాన్ని పాడు చేసిన నా వాళ్లతో పోరాడాలా? ఎప్పటికీ నా మనసు ఒప్పుకోలేని ఈ రౌడీ మొగుడుతో నేను పోరాడాలా? ఎప్పటికీ కుదరదు. ఇలా చూడమ్మా, ఈ ఇంటి యొక్క పైకప్పైనా గాని 4 గోడలైనా గాని మీ ఇంటంత పెద్దవి కాదు. మా మనసులు పెద్దవి. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. నువ్విక్కడ ఎన్ని రోజులైతే ఉంటావో అప్పటి వరకు నా కూతురుగా ఉండొచ్చు. నీకెప్పుడు ఏం కావాలన్నా సరే నువ్వు నన్ను అడగొచ్చు, నేనున్నాను. ఇంతకాలం నేను నా ఇష్ట ప్రకారం బ్రతికాను, కానీ ఎవరు నన్ను నీకెలాంటి జీవితం ఇష్టమని అడగనే లేదు. అసలు నేను భగవంతుణ్ణి ఏమని వేడుకోవాలి? ఆ అబద్ధపు జీవితాన్ని నిజమనుకొని ఎన్ని సంవత్సరాలు బ్రతికానే ఆ జీవితాన్న. కానీ నిన్న ఇవాళ జరిగిన ఈ సంఘటనలు నా జీవితం నుండి ఎప్పటికీ మాసిపోవు కదా. కానీ నేను ఎలా అనుకున్నా, నేను ఊహించిన లాంటి తండ్రి నాకు దొరకడు. తన బుట్ట బొమ్మని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తండ్రి నా ఆశలన్నీ పూర్తి చేసేవారు. కానీ అతను తన పట్టుదలతో నాకు చాలా పెద్ద శిక్ష విధించాడు.
ఒక తండ్రి ఎలా తన కూతుర్ని ఇలాంటి నరకంలో నెడతాడు? ఒరే పూరన్, కాస్త ఫోన్ చేయి సూరజ్కి. ఇంకా ఎందుకు రాలేదో కనుక్కో కాస్త. పిలవంగానే పరిగెత్తుకుంటూ మీ ముందు వచ్చి నుంచునే కాలమంతా పోయిందమ్మా. హ, ఆ బ్రహ్మచారికి పెళ్ళి అయ్యింది. ఇంకా ఎవరి కంటికి కనిపించరు. నేను వచ్చేసాను సర్లా ఆంటీ. సూరజ్ కూడా వచ్చేస్తాడు. భగవంతుడా, నీ దయే దయ. నువ్వు ఒక్కదానివేనమ్మా నన్ను పట్టించుకునేది. నుదిటిన తిలకమేంటి? ఆ తిలకమేంటి? నా సూరజ్ ఏమన్నా సడన్ గా తన బ్రహ్మచారి వ్రతాన్ని వదిలేసి నేను పెళ్లి చేసేసుకున్నాడా ఏంటి? ఆ బ్రహ్మచారిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అదృష్టం ఉండాలి ఆంటీ. ఆ? అరే అదేం లేదా ఆంటీ, నేను దేవుడు మొక్కడానికి వెళ్ళనా, అక్కడ అక్కడ కుంకుమ పెట్టేటప్పుడు తెలియకుండా అక్కడ పెట్టుకున్నాను. ఇది ఆ అమ్మవారి కరుణ అనుకోమ్మా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు సూరజ్ నిన్ను పెళ్లి చేసుకుని నీ నుదుటను కుంకుమ పెడతాడు. మీకు మాత్రం ఒళ్ళు బాగుంటే సూరజ్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నేను మీకు వచ్చి నిజం చెప్పేదాన్ని. నీళ్ళు. నీళ్ళు నీళ్ళు. తీసుకోమ్మా. అన్నయ్య, ఇందులో ఏముంది? తనకి బోరు నీళ్ళు తాగి అలవట్లేదు కదా, ముళ్ళు బాగాలేకుండా పోతే. ఇంత కాస్ట్లీ మంచి నీళ్ళ? అది బాక్స్ మొత్తం కొనుక్కొచ్చా? सा भी मेरी तरह ना कहीं से मैं तेरी तरह मिलके भी दोनों हैं अजनबी कैसी है ये दास्तां तू कहाँ मैं कहाँ तू कहाँ అందుకని వదిన బోర్ నీళ్లు తాగలేదనిపిస్తుంది. ఈ చిన్న విషయం కూడా నాకు తెలియకుండా పోయింది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈషా వదిన ఇంటికొచ్చిన తర్వాత అన్న మెదడు చాలా బాగా పనిచేస్తుంది. అదేంటంటే 1 2 3 4 5 6 ఒక బాటిల్ 10 రూపాయలైతే 20 బాటిల్లో 240 రూపాయలు కదా. ఇంకా గ్లాస్ కి 100 రూపాయలు వేసుకుంటే అయితే 340 రూపాయలే. ఉదయాన్నే 340 రూపాయలు ఖర్చు పెట్టేసిందే మహారాణి. తను ఏమైతే ఖర్చు పెడుతుందో అదంతా లెక్క రాసి పెడతాను. మొదటిసారి అత్తే లేదని ఫీల్ అవుతున్నాను. ఇక్కడ జరిగే విషయాలన్నీ నేను అత్తయ్యకి చెప్పే తీరుతాను. కానీ ఎలా చెప్పాలి? హాస్పిటల్లో ఎప్పుడు ఎవరొకళ్ళు ఉంటారు కదా.
ఒకవేళ అత్తయ్య దగ్గర ఇదంతా నేనే చెప్పానని వీళ్ళెవరికైనా తెలిస్తే నా పని అయిపోతుంది అంతే. గ్లాస్ ఏంటి ఇంత వేడిగా ఉంది? ఒకవేళ ఒళ్ళు బాగలేదా? కవ్య, కాస్త చెక్ చేస్తావా? దీనికి ఒళ్ళు వేడిగా ఉంది. దీనికి చాలా జ్వరంగా ఉందన్నయ్య. అరే, అమ్మా 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 ఇదిగో ఈ గుడ్డని పిండి తన తలకి పెట్టు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మా దేవుడా, దీనికి ఎందుకు జ్వరం ఇంకా తగ్గట్లేదు? కావ్య, ఇదిగో డాక్టర్ వచ్చేంత వరకు ఈ టాబ్లెట్స్ ఇవ్వు. ఒకవేళ జ్వరం తగ్గినా తగ్గొచ్చు. వదినా, అమ్మాయిలందరికీ పెళ్లి గురించి ఒక కళ ఉంటుంది. ఇషాక్ కూడా కళ ఉంటుంది కదా, కానీ నాన్న తనకి ఒక పెళ్ళి అంటూ ఒకటి చేశారు కదా. ఆ పెళ్లి ఒక పీడకళ అని నేను చెప్తాను. నాకింకా ఒక్క విషయమే అర్థం అవ్వట్లేదు వదినా. రాత్రి తను అక్కడ ఎలా పడుకుని ఉంటుందో తెలియట్లేదు. ఎవరితోని తను మాట్లాడి ఉండదు, ఇంకా తన బాధను కూడా చెప్పుకొని ఉండదు. ఇంకా చెప్పాలంటే నాన్న తన దగ్గర ఫోన్ కూడా ఇవ్వలేదు. వదినా, ఇప్పుడు మనం తనతో ఎలా మాట్లాడాలి? ఈ ఇంట్లో తను స్వతంత్రంగా ఆడుతూ పడుతూ తిరుగుతుండేది, కానీ ఆ ఇంట్లో తను ఏ పరిస్థితిలో ఉందో ఏమో. వదినా, తనతో మాట్లాడడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఉంది ఉంది, సరళ పిన్నితో మాట్లాడొచ్చుగా. ఇదిగోండి, ఫోన్ చేయండి. ఇషా గురించి తెలుసుంటుందేమో. కోడలా, వస్తున్నాను మావయ్య, వెళ్ళొస్తాను. అమ్మా డాక్టర్ సార్, ఈ జ్వరం ఎందుకు తగ్గనంటోంది? ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల జ్వరం వచ్చింది, అలాగే ఈ ర్యాషెస్ కూడా వచ్చాయి. ఈ పరిస్థితిలో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి మాత్రలు ఇవ్వాలంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్లు ఇచ్చే మందులే వాడాలి. అందుకని వేరే మాత్రలు ఇవ్వకండి, అందువల్ల రియాక్షన్ అవుతుంది. నేను బయలుదేరుతాను. అలాగేనండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాత్రల గురించి అడుగు. అమ్మా 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 ఆహా, చెప్పు సూరజ్. అయ్యగారు, ఈషాకి ఇక్కడ ఒళ్ళు బాగాలేకుండా ఉంది. తన శరీరం మొత్తం ఎర్రటి చుక్కలైపోయాయి అయ్యగారు. తనకి చాలా హై ఫీవర్ లో ఉంది. పాత మందులే వేసుకోవాలంట. డాక్టర్ ఏం చెప్పారంటే అది పాత మందులు వేసుకుంటే సరవుతారంట. ఆ పిల్ల నా ఇంట్లో ఉండి నా తీర్మానాన్ని ఎదిరించింది. తనకి సంబంధించిన గుర్తులన్నీ తగలబెట్టా. ఇక మీద తనకి వచ్చే కష్టం, వేదన దేని గురించి నాకు బాధ లేదు. తనకు కూడా బాగా అర్థం అవ్వాలి. ఈ గులాబ్ సింగ్ చేసే పనిని ఎదిరిస్తే రాబోయే ఫలితం తెలుస్తుంది. హలో హలో అయ్యగారు, ఇలాంటి పరిస్థితి ఆ దేవుడు శత్రువు కూడా ఇవ్వకూడదు. ఇక్కడ ఈ అమ్మాయి బాధపడుతుంటే అక్కడ వాళ్ళ నాన్నకు దిగులేదు కదా. వదినా, మనం ఎలాగైనా ఆ మాత్ర పేరు తన దగ్గర చెప్పాలి. వదినా, ఒక పని చేద్దాం, మనం వెళ్ళిపోదామా? మనవా? రండి రండి, వెళ్దాం. ఇషాకి ఇంత పెద్ద ఘోరం జరిగాక మనం నాన్నకి వ్యతిరేకంగా ఏది చేయకూడదు. నీతో ఒక అండగా చెప్తున్నా. నాన్న ఆల్రెడీ డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఇంక పైన నువ్వు ఏదైనా ఒక తప్పు చేసావనుకో, నువ్వు కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఈ ఇంట్లో నాన్న ఇష్ట ప్రకారమే జరుగుతుంది.
నాన్న ఏమంటున్నారు అదే మనం చెయ్యాలి. నీ తప్పులన్నిటినీ నేను క్షమిస్తాను. కానీ ఈ అమ్మాయి గనక ఏమైనా అయిందనుకో, ఈ తప్పుకి క్షమాపణ లేదు. పెద్దమ్మ పెద్దమ్మని ఇంతకుముందు ఈశాని చూసుకుంది. అందువల్ల ఈషా ఎలాంటి మందులు వేసుకుంటుందో తనకు తెలుసు. కానీ నువ్వెందుకు అడుగుతున్నావని పెద్దమ్మ నిన్ను అడిగితే అప్పుడేమంటారు? అప్పుడు ఈశాని పెళ్లి చేసుకున్నట్టు పెద్దమ్మతో చెప్పేస్తారా? ఈషా ప్రాణాలని కాపాడడానికి పెద్దమ్మతో నిజాలన్నిటిని నేను చెప్పే తీరాలి. ఓరి భగవంతుడా, ఇలా ఎప్పుడూ జరగలేదు. నేను సూరజ్ని ఎప్పుడు రమ్మన్నా ఇంత ఆలస్యం తనెప్పుడూ చేయలేదు. ఎలా ఉన్నారు పెద్దమ్మ? ఇప్పుడే వీలు కుదిరిందా? రావాల్సిన అవసరం ఏముంది? ఎక్కడున్నావో అక్కడే ఉండకపోయావా? బయలుదేరి వెళ్ళు. అలాంటిదేం లేదు పెద్దమ్మ. అంతేలే, నీకు నీ తల్లి కన్నా వేరే ఎవరో ముఖ్యం. అది కాదు పెద్దమ్మ, అదేంటంటే నేను మీతో ఒక విషయం చెప్పబోతున్నా. అది నాకు ఇంకా ఈషాకి ఆ పాపు, ఆ గర్వంతో పొగరెక్కిన దాని పేరు నా ముందు అసలు ఎప్పటికీ చెప్పకు. అర్థమైంది నాకు. నువ్వు దాని పెళ్లికి వెళ్ళావు కదా, అక్కడ ఇరుక్కుపోయి ఉంటావు. అందుకే రాలేకపోయావు కదా. ఇప్పుడు నేను పేషెంట్కి బీపీ చెక్ చేయాలి. మంచిదేలే, దాని పెళ్ళైపోయింది, వెళ్ళిపోయి ఉంటుంది ఢిల్లీకి. నన్ను అడిగితే ఆ అత్తింటి వాళ్ళు దీన్ని మళ్ళీ పుట్టింటికి పంపించనేకూడదు. నేను దాని మొహం చూడకుండా ఉంటే చాలు. నిజంగానే అలాంటి కోడలు నా ఇంటికి వస్తే నేను చీపురు కట్టతో కొట్టి బయటికి తన్ని తరిమేస్తాను, లేదా నేను విషం తాగి చచ్చిపోతాను. నేను ఎలా చెప్తాను ఈషా మీ కోడలయ్యి మన ఇంటికి వచ్చిందని? అనుకుంటేనే చెంప వాయించాలనిపిస్తోంది. ఆపరేషన్ తర్వాత ఇలా స్ట్రెస్ అవ్వకూడదని ఆవిడకి అర్థమయ్యేలా చెప్పండి. పెద్దమ్మ, మీరు ఈషాని మర్చిపోండి, మీ ఆరోగ్యం చూసుకోండి. అలా ఎలా మర్చిపోను? ఆ పొగరబోతు దాని పేరెత్తితేనే నాకు కోపంతో ఒళ్ళు మండిపోయి బూతులు వస్తున్నాయి. దాన్ని ఈడ్చి చంప పగలగొట్టాలి. ఊరుకోండి పెద్దమ్మ. అనయ్య, రండి అనయ్య, మీరు సరైన సమయానికి వచ్చారు. ఖచ్చితంగా పెద్దమ్మకి ఈ ఐస్ జ్యూస్ ఇస్తేనే బాగుంటుంది. పెద్దమ్మ ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగే తీరాలి. ఇదిగోండి, ఈ ఫ్రెష్ జ్యూస్ తాగండి. కావాలంటే చూడండి, ఈ జ్యూస్ తాగిన వెంటనే మీరు చాలా ఫ్రెష్ అయిపోతారు. తాగండి. పెద్దమ్మ ఈషా పేరు కూడా వినడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో తనని నేను పెళ్లి చేసుకున్నానని చెప్తే దీని సిచ్యువేషన్ బరైపోతుంది. కానీ నిజం చెప్పకుండా ఈషాకి ఎలాంటి మందులు ఇచ్చిందని నేను ఎలా తెలుసుకునేది? ఇది నువ్వు ఆ రోజు ఆశగా తిన్నావు అదే స్వీటే మళ్ళీ నీకోసం తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు చెప్పింది నిజమైంది కావేరి. ఆ రాజకీయ నాయకుడు కొడుకుని నీ కూతురు పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకోను. నేను ఇంకొకరిని మనసులో తలుచుకుంటూ ఇంకొకరితో జీవితం గడపలేను. అలా జరిగినందువల్ల ఖచ్చితంగా నీకు గిఫ్ట్ ఇచ్చే తీరాలి.
ఎన్నో సంవత్సరాల క్రితం నేను చెప్పింది వినకుండా నువ్వు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. అదే తప్పే నీ కూతురు ఇప్పుడు మళ్ళీ నా దగ్గర చేసింది. అందువల్లే ఈ రోజు నువ్వు నా దగ్గర ఉన్నావు. ఒక సాధారణమైన రౌడీ బ్రహ్మచారికి నేను పెళ్లి చేసి పెట్టాను. అదే నేను నీ కూతురికి వేసిన శిక్ష. దాని మొగుడు ఒక బ్రహ్మచారి, ఇదే తనకి వేసిన శిక్ష. నీ కూతుర్ని పెళ్లి చేసుకుని వాడు నా కోసం ప్రాణాలిస్తాడు. నా కోసం ఎవరి ప్రాణాలైనా తీస్తాడు. ఎవరు ఈషాకి పెళ్ళైపోయిందా? లేదు లేదు లేదు, పెళ్లి జరగలేదు. తనకి పడాల్సిన శిక్ష మొదలయ్యింది. అక్కడ నీ కూతురు జ్వరంలో వణికిపోతుంది, కానీ అక్కడ తనకి మందులు వేయటానికి ఎవ్వరూ లేరు. ఈషాకి పెళ్ళైపోయింది, నా కూతురికి పెళ్ళైపోయింది, నా తల్లి, నా బంగారు తల్లికి పెళ్ళైపోయింది. ఇవాళ నేను నీకు స్వీట్ తినిపిస్తాను గులాబ్ సింగ్. అరే, ఈ మనుషుల తలరాతని ఆ దేవుడే నిర్ణయిస్తూ ఉంటాడు. దాన్నెవ్వరూ మార్చలేరు. అలాంటప్పుడు మీరెలా మార్చగలరు? నువ్వు ఆశపడ్డ పెళ్లి కొడుకుని ఈషా పెళ్లి చేసుకోలేదు. ఆ దేవుడు ఏం ఆశపడ్డాడో అదే నా కూతురు జీవితంలో జరిగింది. ఒక రౌడీ బ్రహ్మచారి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు సంతోషపడుతున్నావు కదూ, కానీ రాబోయే కాలంలో వాడే నీ మెడకు ఉరితాడుగా తయారవుతాడు. నీ తలరాత మారిపోయే రోజు వచ్చేసిందని అర్థం చేసుకో గులాబ్ సింగ్. మా దీనికి ఫీవర్ ఎక్కువైపోతూ ఉంది. ఓ గాడ్, ఒకవేళ తను చనిపోతే అత్తగారింటోళ్ళే చంపేశారని చెప్పని అంటారు కదా. అది మాత్రమే కాదు, నేను ఇది కూడా వినున్నాను, ఇటువంటి కేసులో బెయిల్ కూడా రాదంట. ఏ కాస్త ఊరుకుంటావా? ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నావు. జరగండి జరగండి, దారివ్వండి, జరగండి. చూసి త్వరగా. ఆ చిన్న తినే ఏ మందులు వేసుకుంటుందో మనకు తెలియకుండా కూడా పోవచ్చు. అందువల్ల మన దగ్గర ఉన్న మందులు ఇద్దామా? అట్లీస్ట్ తన ఫీవర్ అయినా తగ్గుతుంది కదా. ఇవ్వమ్మా. ఒక రౌడీ బ్రహ్మచారిని నా కూతురు పెళ్లి చేసుకుందని నువ్వు సంతోషపడుతున్నావు కదూ, కానీ రాబోయే కాలంలో వాడే నీ మెడకు ఉరితాడవుతాడు చూడు. వాడే నీకు యముడుగా మారతాడు. నువ్వు విషయాన్ని అర్థం చేసుకో గులాబ్ సింగ్. ఇన్ని రోజులు నువ్వు గర్వంతో విర్రవీగావే, దాన్ని అణచడానికి ఒక మనిషి వచ్చాడు. పెళ్లి శుభాకాంక్షలు గులాబ్ సింగ్. నా కూతురికి పెళ్ళయింది, శుభాకాంక్షలు. నా కూతురు నీ బంగారు పంజరంలోంచి సంతోషంగా ఎగిరిపోయింది. నా కూతురు నీ బంగారు పంజరంలోంచి సంతోషంగా ఎగిరిపోయింది గులాబ్ సింగ్. నా కూతురికి పెళ్ళైపోయింది, శుభాకాంక్షలు. ఎప్పటికీ నా కూతురికి నా ఆశీర్వాదం ఉంటుంది. నా కూతురు ఈషాకి విడుదల దొరికింది.